శ్రీ భమిడి శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారి తెలుగు భాషా సాహిత్య సేవ 17వ భాగం 8/2/24 కొమర్రాజు లక్ష్మణరావు గారి సేవలో లలిత కళలు వాటి మీద ఆయన రాసిన వ్యాసాల గురించి మనం చెప్పుకుంటున్నాం. దీని ఆధారం డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావు గారి పరిశోధన గ్రంథం. మనోహరత్వం, విశ్వజనీనత, అనుకరణ ఈ 3 లలిత కళలకు ప్రధాన ధర్మాలని ఆయన చెప్పారు. నిజ జీవితంలో బాధల్ని మరిపించి అంతరాత్మకు నిర్హేతుకమైన కారణం లేకుండా ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి మనోహరత్వం లలిత కళలకు ముఖ్య ధర్మం. అవి అందరికీ సమానంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఏకకాలంలో అనేక మంది జనులకు వీటి వల్ల ఆనందం కలుగు. కాబట్టి ఇవి విశ్వజనీన. సృష్టి అనుకరణ లలిత కళలకు గల 3వ ధర్మం. చిత్ర విద్య, కవిత్వం, నాట్యం, శిల్పం, సంగీతం ఈ 5 కళలకు ఈ 3 ధర్మాలు ఉంటాయి. సృష్టిలో కనిపించే వస్తువుని చిత్రకారుడి చిత్రిస్తే కవి శబ్ద రూపంలో వర్ణిస్తారు. ఇద్దరి సృష్టికి అనుకరణే ఆలంబన. అదేవిధంగా నాట్యం కూడా అనుకరణ. నేత్ర, ముఖ, హస్త, పాదాదితో మనోవ్యాపారాన్ని చక్కగా తెలియచేయటమే ఆంగిక అభినయం. లోకంలోని శారీరక వ్యాపారాలు నటులు చక్కగా అనుకరిస్తేనే కానీ ప్రేక్షకులకు ఆనందం కలగదు. శిల్పకళ కూడా అనుకరణ ధర్మాన్ని ఆధారంగా చేసుకున్నది. సంగీతానికి మనోహరత్వం, విశ్వజనీనత ఈ 2 ప్రధాన ధర్మాలు ఉన్న అనుకరణం అప్రధానమైన ధర్మమని లక్ష్మణరావు గారు అంటారు. ఇక్కడ ఆయన అరిస్టాటిల్ అభిమతాన్ని ప్రస్తావించి దానితో విభేదించారు. పాశ్చాత్యులు లలిత కళలు అనుకరణ ప్రధాన కళలు, అననుకరణ ప్రధాన కళలని 2 విభాలుగా విభజించారు. కొందరు సంగీతాన్ని అనుకరణ కళల్లో చేర్చి, అయితే అరిస్టాటిల్ మాత్రం ఈ కళను అనుకరణ కళంగానే భావించారు. ఉల్లాసం, విచారం, ఔత్సుక్యం, క్రోధం, రోషం మొదలైన అనుభావాలను మనసులో పుట్టించడానికి అవసరమయ్యే ధ్వనిని అనుకరించి సంగీతం తిరిగి మానవుడిలో అలాంటి భావాలని కలిగింపచేస్తుంది. కనుక ఇది అనుకరణ కళలోది అని అరిస్టాటిల్. కానీ సంగీతంలో వినిపించే ప్రతి ధ్వని సృష్టికి అనుకరణం అని చెప్పడానికి వీల్లేదని, తక్కిన 4 కళల్లో లాగా అనుకరణం దీనికి ప్రధాన ధర్మం కాదని లక్ష్మణరావు గారు పేర్కొన్నారు. అయితే కొంతవరకు సంగీతంలో సృష్టి అనుకరణ ఉంటుందని మాత్రం ఆయన అంగీకరించి, అందుకే సంగీతానికి అనుకరణ ధర్మం అప్రధానమైందని. అంటే అనుకరణ ధర్మం ఉండొచ్చు, అయితే అది ప్రధానమైంది కాదు అని ఆయన. లక్ష్మణరావు గారి మాటల్లో నాద ఔచిత్యాన్ని విడిచి సంగీతానందం లేదు, రూప ఔచిత్యాన్ని విడిచి చిత్ర విద్య లేదు, శబ్ద ఔచిత్యాన్ని విడిచి కావ్యం లేదు. లలిత కళలు అనుకరణ ప్రధానాలని చెప్పడానికి భారత భాగవతాల నుండి కాళిదాస, భవభూతి, హేమచంద్ర మొదలైన కవుల రచన నుండి దృష్టాంతాలు చూపించి ముఖ్యంగా ఆయన చిత్రకళను గురించి విపులంగా వర్ణించారు. ఈ సందర్భంలో పాశ్చాత్యుల అభిప్రాయాలను, సంస్కృత వాంగ్మయకర్తల అభిప్రాయాలను ఉదాహరించారు. హైందవ చిత్రకళను లక్ష్మణరావు గారు 2 శాఖలుగా వర్గీకరించి అవి లౌకిక చిత్ర విద్య, ఆగమిక చిత్ర విద్య. మనుషులు, పశుపక్షాదులు, వృక్షాలు, పర్వతాలు ఇవన్నీ లౌకిక చిత్ర విద్యకు ఆలంబన.
దేవతలు, రాక్షసులు ఇత్యాది పౌరాణిక అనుమానుషుల ప్రతిమలు ఆగమిక చిత్ర విద్యకు ఆధారం. చక్కటి శైలిలో, కొత్త ఆలోచనలతో, తారతమ్య పరిశీలనలతో, నిశితమైన దృష్టితో ఈ వ్యాస గమనం సాగింది. ఈ వ్యాసం గురించి ఎన్ని మాటలు చెప్పినా తనివి తేరు. లక్ష్మణరావు గారు తెలుగు సాహిత్యానికి సమర్పించిన అమూల్యమైన కానుక ఈ వ్యాసం. అభినయం కూడా కళా విశేషమే, అది సాహిత్యానికి అనుబంధమే. కనుకనే లలిత కళలతో పాటు దీన్ని కూడా ఈ విభాగంలో చేర్చడం జరిగింది. ఇది సచిత్రంగా విజ్ఞాన సర్వస్వంలో ప్రచురింపబడింది. అభినయం 4 రకాలు: ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం. ఈ 4 అభినయాల గురించి దీనిలో చెప్పారు. శాకుంతల నుండి, ఉత్తర రామచరిత్ర నుండి, జూలియస్ సీజర్ నుండి ఉదాహరణలు తీసి చూపిస్తూ ఈ అభినయాలు ఆయన చక్కగా వివరంగా చెప్పారు. లక్ష్మణరావు గారు విజ్ఞాన సర్వస్వంలో వ్రాసిన మరో సాహిత్యపరమైన వ్యాసం అల్లోపనిషత్తు. అది అక్బర్ హిందూ దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో వచ్చి సాహిత్య విలువల పరంగా ఈ గ్రంథానికి ప్రాధాన్యత. అది సంస్కృతంలో అల్లాను గురించి వర్ణించబడిన విచిత్ర గ్రంథం. ఇటువంటి విచిత్రమైన గ్రంథం ఉందని చెప్పటానికే ఆయన దీన్ని అకారాది క్రమంలో చేర్చి శాస్త్ర సంబంధాలు ఆయన రాసిన వ్యాసాలు. లక్ష్మణరావు గారు వ్యాసిన శాస్త్ర సంబంధమైన వ్యాసాలలో గణిత శాస్త్రానికి, జ్యోతిష శాస్త్రానికి, తర్కశాస్త్రానికి, అర్థశాస్త్రానికి, ప్రకృతి శాస్త్రాలకు చెందినవిగా ఉన్నాయి. అలంకార శాస్త్రానికి చెందిన వ్యాసాలు సాహిత్యానికి సన్నిహితంగా ఉన్నాయి కాబట్టి వాటిని సాహిత్య వ్యాసాల్లో చేర్చడం జరిగింది. అంకశ్రేణులు, అనేక వర్ణ సమీకరణలు, పంచాంగం, అధికమాసం, రాజరాజు కాలంలో తెలుగుదేశంలో సౌరమాన వ్యవహారం ఉందా, అనుమానం, అర్థశాస్త్రం, దేశభాషలో శాస్త్ర పఠనం, ప్రకృతి శాస్త్రాలు, రసాయన శాస్త్రం, మేరు ప్రదేశం, ఇవన్నీ వివిధ శాస్త్ర విషయాలు. అంకశ్రేణులు, అనేక వర్ణ సమీకరణం, ఈ 2 గణిత శాస్త్ర సంబంధం. గణిత శాస్త్రం గురించి వ్యాసం రాయటం ఏమిటని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అటువంటి వారు లక్ష్మణరావు గారు రాసిన ఈ 2 వ్యాసాలు చదివితే అంకశ్రేణులు అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం, అది చదివితే సరిపోదు. నీరసమైన విషయాలను ఆసక్తికరంగా రాయొచ్చు అని వీటి ద్వారా నిరూపించి, ఇంగ్లీషు పదాలు వాడకుండా తెలుగు పదాలలో సాంకేతిక పరమైన వ్యాసాలు వ్రాయటం కష్టమని భావించేవారు ఈ వ్యాసాలు తప్పక చదవాలి. అంకశ్రేణులంటే అంకెల వరుస. గణిత సూత్రాలను బట్టి ఒక వరుసలోని ఒకానొక సంఖ్యను సాధించడం దీనిలో సారాంశం. గణిత శ్రేణి అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్, గుణోత్తర శ్రేణి, హార్మానిక్ ప్రోగ్రెషన్ అనే అంకశ్రేణుల గురించి దీనిలో వివరించబడి, సూక్ష్మంగా చెప్పాలంటే ఈ వ్యాసంలో కూడిక, తీసివేత, హెచ్చవేత, భాగాహారం వీటి గురించిన ప్రస్తావన. అనేక వర్ణ సమీకరణాన్ని ఆంగ్లంలో సైమిల్టేనియస్ ఈక్వేషన్ అంటారు. అది బీజగణిత శాస్త్రానికి సంబంధం. ఏకవర్ణ సమీకరణంలో తెలియని వర్ణం ఒక్కటే ఉంటుంది. అనేక వర్ణ సమీకరణాలు తెలియని వర్ణాలు అంటే సంఖ్యలు 1కి మించి ఉంటాయి. వీటిని సూత్రబద్ధంగా సాధించాలి. భాస్కరాచార్యుడు చెప్పిన సిద్ధాంతాలని సులభమైన పద్ధతిలో విపులమైనటువంటి వ్యాస రూపంలో లక్ష్మణరావు గారు వివరించి విద్యార్థులకు ఇటువంటి వ్యాసాలు బాగా ఉంటాయి. పంచాంగం, అధికమాసం, రాజరాజు కాలంలో తెలుగుదేశంలో సౌరమానం ఉందా అనే 3 వ్యాసాలు జ్యోతిష శాస్త్రాన్ని గురించి ఆయనకున్న పాండిత్యాన్ని చెబుతారు. పై 3 వ్యాసాలలో అధికమాసం అనే వ్యాసం విజ్ఞాన సర్వస్వంలో చేరే. పంచాంగం అనే వ్యాసం పెంగళి నామ సంవత్సర ఉగాది సంచికలో ప్రచురించడం. రాజరాజ నరేంద్ర పట్టాభిషేక మహోత్సవ సంచిక కొరకు
ఇది ప్రత్యేకంగా రాశారు. మూడవది తిథివార నక్షత్ర యోగ కరణాలు పంచాంగాల గురించి లక్ష్మణరావు గారి శాస్త్రీయ పద్ధతిలో వివరించారు. జ్యోతిష్కులు అహోరాత్రాలను 24 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగానికి హోర అని పేరు. ఈ హోర అన్న పదం సంస్కృత పదం కాదు, గ్రీకు పదం. దీన్నే ఇంగ్లీష్లో అవర్ HOUR అని వ్యవహరిస్తున్నారు ఆయన చెప్పారు. మన దేశంలో పంచాంగాలను గుణించే పద్ధతి ఏర్పడి చాలా కాలమైందని, దాన్ని ఆధునిక దృష్టితో సంస్కరించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడి, పాశ్చాత్య జ్యోతిష శాస్త్రం 1 సెకనులో 100వ వంతు కాలం కూడా తప్పకుండా ఆకాశంలో గ్రహాధికాల స్థానాన్ని చూపేంత పరిపూర్ణ అవస్థకు వచ్చింది అని, పాశ్చాత్యులతో సమాన స్థాయికి మనం ఎదగాలన్నారు ఆయన. అయితే లక్ష్మణరావు గారు ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చిన రోజులను ఇప్పటి రోజులతో పోలిస్తే మనం ఇప్పుడు ఖగోళాది పరిశోధనలో చెప్పుకోదగిన స్థాయిలోనే చేరుకున్నాం. అధిక మాసం అనే వ్యాసంలో పంచాంగాన్ని అనుసరించి అధిక మాసం అంటే ఏమిటో, ఎలా వస్తుందో చెప్పారు. మన పంచాంగం లెక్కల ప్రకారం ఒక్కొక్కసారి సంవత్సరానికి 13 మాసాలు వస్తాయి. అప్పుడు ఆ విధంగా అదనంగా వచ్చిన మాసం అధిక మాసం. ఏ చాంద్రమానంలో సంక్రాంతి ఉండదు, అది అధిక మాసం. చాంద్రమానంలో సంక్రాంతి ఉండంది అధిక మాసం. మాసాలు 2 రకాలు, చాంద్రమాసం, సౌరమాసం. మాసాలను బట్టే సౌర సంవత్సరం, చాంద్ర సంవత్సరం అని 2 రకాలు. అలాగే సౌర సంవత్సరం చాంద్ర సంవత్సరం కంటే దాదాపు 11 రోజులు పెద్ద. తెలుగుదేశంలో చాంద్రమాసాలు, తమిళంలో మాసాలు వాడుక. దీని కారణంగానే సంవత్సర పండుగలు 2 ప్రాంతాల్లో వేరుగా జరుపుకుంటారు. వారు అక్టోబర్ 4 చేసుకుంటారనుకుంటా తమిళంలో. అయితే రాజరాజు తెలుగుదేశాన్ని పాలిస్తున్న కాలంలో తెలుగుదేశంలో సౌరమాన వ్యవహారం ఉండేదని కోరుమిల్లి శాసనం తెలియజేస్తారు. ఈ శాసనాన్ని ఆధారంగా చేసుకుని లక్ష్మణరావు గారు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన 3వ వ్యాసం రాశారు. రాజరాజ నరేంద్రుని పట్టాభిషేక మహోత్సవాల సందర్భంలో వెలువరించిన సంచికలో ఈ వ్యాసం ప్రకటింపబడి, రాజరాజు ఎప్పుడు పట్టాభిషిక్తుడయ్యాడో ఈ వ్యాసంలో ఖచ్చితంగా తేల్చి చెప్పు. తెలుగుదేశంలో రాజరాజు కాలంలో సౌరమానం వ్యవహారంలో ఉండేది. దాన్ని ఆయన వ్యాసంలో విపులీకరించారు. అయితే ఈ సౌరమానం తెలుగుదేశం నుండి ఎప్పుడు పోయిందో అని చెప్పాలి. బహుశా దాన్ని నిర్ధారించి చెప్పడానికి ఆయనకి సరైన ఆధారాలు దొరకపోయి ఉండొచ్చు. లక్ష్మణరావు గారు రచయితగా సృజించని వస్తువంటూ లేదు. ఆయనకు అంత విశిష్టమైన మేధా సంపత్తి ఏ విధంగా అలవడిందో ఆలోచిస్తే ఆశ్చర్యమే కలుగు. తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేయటమే కష్టమని చాలామంది భావిస్తారు. అయితే లక్ష్మణరావు గారు తర్కంలో కూడా నిష్ణాతుడని ఆయన రాసిన అనుమానం అనే వ్యాసం చెబుతాడు. హిందూ తర్కశాస్త్రం గురించి రేపుతావా? తర్కశాస్త్రాల గురించి దీనిలో చెప్పు. తర్కశాస్త్రంలో అనుమానం అనేది 2వ ప్రమాణం. ప్రమాణాలు 4: ప్రత్యక్ష అనుమాన, ఉపమాన శబ్దం. ప్రమ అంటే యథార్థ అనుభవం, దాన్నే నిజమైన జ్ఞానం అంట. భ్రమకు కారణం ప్రమాణం, భ్రమకు కారణం ప్రమాణం. ఎక్కడో
ఎక్కడో దూరంగా కనిపించే పొగను బట్టి అక్కడ అగ్ని ఉందని అనుమానిస్తాం. ఇది వినటానికి చెప్పటానికి సులభంగానే, కానీ తర్కశాస్త్రరీత్యా శాస్త్రీయ పద్ధతిలో దీన్ని నిర్వచించాలంటే అంత తేలిక. అనుమానం రెండు విధాలు: స్వార్థ అనుమానం, పరార్థ అనుమానం. స్వార్థ అనుమానంలో మానవుడు తన అనుమానాన్ని మాత్రమే పోగొట్టుకోడు. పరార్థ అనుమానంలో ఇతరుల అనుమానాలు కూడా పోగొట్టు. ఈ వ్యాసంలో తర్కశాస్త్రానికి సంబంధించి అనేక విషయాలు చెప్పారు లక్ష్మణరావు. ఈ వ్యాసం చివర లక్ష్మణరావు గారు తర్కశాస్త్ర సంబంధమైన పారిభాషిక పదాల పట్టిక కూడా ఇచ్చారు. నాగరీ ప్రచారణీ సభవాక్ శాస్త్రీయ పదపారిజాతం, గ్లాసరీ ఆఫ్ సైంటిఫిక్ టర్మ్స్, ప్రొఫెసర్ ర్యాలడీ గారి ఆంగ్ల మహారాష్ట్ర కోశం, ఈ రెంటిటి ఆధారంగా ఆయన ఈ పారిభాషిక పదాల పట్టిక రూపొందించారు. హిందూ దేశంలో రచించబడిన అర్థశాస్త్రాల గురించి వివరించే చిన్న వ్యాసాన్ని లక్ష్మణరావు గారు విజ్ఞాన సర్వస్వంలో ప్రకటించారు. హిందూ దేశంలో వేదాంతం పాలు ఎక్కువ కనుక ఆర్థిక రంగంలో హిందూ దేశ ప్రజలు మక్కువ చూపలేదని, వారి మాటలు యథార్థం కాదని దీనిలో చెప్పారు. ధర్మశాస్త్రాలు, అర్థశాస్త్రాలు, కామశాస్త్రాలు, మోక్షశాస్త్రాలు అని మన ప్రాచీనులు శాస్త్రాలను 4 రకాల విభజన. శుక్ర నీతిలో అర్థశాస్త్రానికి సంబంధించిన విషయాలు. దీనిలో చర్చించబడిన అర్థశాస్త్ర విషయాలను పొలిటికల్ ఎకానమీగా పరిగణించవచ్చని లక్ష్మణరావు గారు అన్నారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం ఆర్థిక విషయాలను వివరించిన పరమ ఉత్కృష్ట గ్రంథం. అలాగే 10వ శతాబ్దంలో వ్రాయబడిన కామందకీయ నీతి శాస్త్రం, 12వ శతాబ్దిలోని నీతి వాక్యామృతం ఆర్థిక శాస్త్ర గ్రంథాలని ఆయన చెప్పారు. లక్ష్మణరావు గారు దేశాభిమాని. ప్రకృతి శాస్త్ర గ్రంథాలు విస్తృతంగా వస్తే మన దేశ ప్రజలు విజ్ఞానవంతులవుతారని, దాని ద్వారా దేశ ప్రగతి సాధ్యమవుతుందని కాదు. అందుకే విజ్ఞాన చంద్రిక లక్ష్యాలలో ప్రకృతి శాస్త్ర గ్రంథాల ప్రచురణ చేర్చారు. తెలుగు మాతృభాషగా కలవాడు శాస్త్ర గ్రంథాలను ఆంగ్ల భాషలో అభ్యసించటం వల్ల విజ్ఞాన సముపార్జనకు ఎక్కువ సమయం పడుతుందని, మాతృభాషలోనే విజ్ఞాన శాస్త్రాలను అభ్యసిస్తే ఆ సమయాన్ని సగానికి సగం తగ్గించవచ్చని ఆయన అభిప్రాయం. ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యాన్ని సంపాదించి ఆంగ్ల భాష ప్రపంచవ్యాప్తం కావటానికి కారకులు. అనేక శాస్త్ర గ్రంథాలు ఆంగ్ల భాషలో రచించబడి ప్రపంచంలో తక్కిన వాళ్ళకి శరణాలయ్యాయి. ఆంగ్లేయులు అన్ని రంగాల్లో ముందడుగు వేయటానికి కారణం అనేక శాస్త్రీయ గ్రంథాలు ఆంగ్ల భాషలో రచించడమే. అట్లాగే ఒక భాష ఉన్నత స్థితికి చేరాలన్నా, ఒక భాషా ప్రజలు ముందడుగు వేయాలన్నా ఆ భాషలో ఉన్నత ప్రమాణాలు కలిగిన శాస్త్రీయ గ్రంథాలు ఉండాలి. అటువంటప్పుడు ఆ భాషా ప్రజలు తమ మాతృభాష పట్ల అభిమానం పెరుగు, ప్రయోజనం సిద్ధిస్తుంది. ఈ కారణంగా లక్ష్మణరావు గారు అనేక ప్రకృతి శాస్త్ర గ్రంథాలను తెలుగులో వెలువరించడానికి పూనుకున్నారు. దేశ భాషల్లో శాస్త్రాలను అభ్యసించడం వల్ల కలిగే ప్రయోజనాలు, అందుకు చేయవలసిన కృషిని ఉద్ఘాటిస్తూ ఆయన ప్రత్యేకంగా ఒక వ్యాసం రాశారు. అది ఆంధ్ర సారస్వత పరిషత్ పత్రిక ప్రమాదీచలో 2వ సంచికలో ప్రచురించబడి, లలిత వాంగ్మయం అభివృద్ధి చెందటం ఒక ఎత్తు, అభివృద్ధికి అనుకూలమైన గ్రంథాలు నిర్మాణం అవ్వడం ఒక ఎత్తు. ఇట్టి గ్రంథాలు దేశ దారిద్ర్య వినాశకాలు అని ఈ వ్యాసంలో శాస్త్ర గ్రంథాల ప్రాముఖ్యత చెప్పారు. దేశ భాషలో శాస్త్రీయ గ్రంథాలు రాయటానికి పారిభాషిక పదాల నిర్మాణం ప్రతిబంధకంగా ఉందని అడ్డుగా భావించే వాళ్ళకి ఆయన ఈ విధంగా చెప్పారు. పదాలు లేవని శాస్త్ర గ్రంథాలు నిర్మించటం మానద్దు. శాస్త్రాలు మొదట పుడతాయి, పారిభాషిక పదాలు తర్వాత స్థిరపడతాయి.
పారిభాషిక పదాల నిర్మాణంలో వీలైనంత దేశీయ పదాల వాడుకలో ఉన్న సంస్కృత పదాలను వాడాలని, ఆ పదాలు లేనప్పుడు సంస్కృత వాంగ్మయంలోని సమానార్థక పదాలు తీసుకోవాలని, అవి దొరకనప్పుడు మాత్రమే ఇంగ్లీషు పదాలు వాడాలని ఆయన గట్టిగా చెప్పారు. శాస్త్రీయ గ్రంథాల నిర్మాణంలో తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఆంగ్ల భాషా పదాలు వాడాలన్నది దీని సారాంశం. విజ్ఞాన చంద్రిక ప్రచురించిన శాస్త్రీయ గ్రంథాలు ఆయన విలువైన పీఠికలు రాశారు. జీవశాస్త్ర సంగ్రహం అనే గ్రంథానికి, రసాయన శాస్త్రం అనే గ్రంథానికి ఆయన వ్రాసిన పీఠికలను ఆయా శాస్త్ర విషయాలపై వ్రాసిన వ్యాసాలుగా భావిస్తారు. ఆ ఉద్దేశంతోనే కావచ్చు ఈ 2 వ్యాసాలు ఆ తర్వాత లక్ష్మణరాయ వ్యాసావళిలో చేర్చబడి జీవశాస్త్ర సంగ్రహం అనే గ్రంథాన్ని ప్రకృతి శాస్త్రం అనే పేరుతో ఆయన పీఠిక రాశారు. దీనిలో ఆధ్యాత్మిక శాస్త్రాలకు ప్రకృతి శాస్త్రాలకు గల సంబంధం, ప్రకృతి శాస్త్రాల ప్రాముఖ్యత వివరించి ఈ రోజుల్లో శాస్త్ర గ్రంథాల రచనకు పూనుకునేవారు లక్ష్మణరావు గారి రచనా ధోరణి అనుసరిస్తే వారి గ్రంథాలు ఆసక్తికరంగా రూపొందుతాయని విడిగా చెప్పక్కర్లేదు. పారిభాషిక పదాల కోసం తడుముకోవడం, శాస్త్రీయమైన నిర్వచనాన్ని చెప్పే సందర్భంలో డొంక తిరుగుడు పద్ధతి అనుసరించడం ఆయన రచనలో మచ్చు కూడా కలదు. శాస్త్ర విషయాలు చెప్పేటప్పుడు ఆయన శైలి ఎలా ఉంటుందో ఈ పిండి వాక్యాలు చూడండి. జడ ద్రవ్యాలన్నీ ఎలా అణువుల చేత చేయబడ్డాయో అలానే జీవ శరీరాలన్నీ జీవ కణాలని సెల్స్ సూక్ష్మ ద్రవ్యాలచే చేయబడ్డాయి. ఏ వృక్షం యొక్క శరీరాన్ని పరీక్షించి చూసినా, ఏ జంతువు యొక్క శరీరాన్ని శోధించినా అవి కణమయమై ఉన్నట్లుగా కనిపిస్తాయి. అనేక మానవులు కూడి ఒక సంఘంగా కాని, దేశంగా కాని ఎలా ఏర్పడతారు అలానే అనేక కణాల సమూహం దేహం అనబడుతుంది. రసాయన శాస్త్రానికి వ్రాసిన ఉపోద్ఘాతంలో రసాయన శాస్త్రం పూర్వం నుండి మన దేశంలో ఉన్నదే అంటూ వైద్య, రసవాద, ధాతువాదం మొదలైన విద్యలను ఉదహరించి, అయితే పాశ్చాత్య దేశాలలో లాగా మన దేశంలో రసాయన శాస్త్రంలో ఎక్కువ పరిశోధనలు జరగవు. అందుకే పాశ్చాత్య పరిశోధనలపై మనవాళ్ళు ఆధారపడాల్సినవి. ప్రాచీన కాలంలో మన దేశంలో రసాయనశాలలు, యంత్రశాలలు నిర్మింపబడుతూ ఉంది. దీనికి నిదర్శనాలను రసార్ణవం నుండి తీసి చూపి, అలాగే ఆ కాలంలో శాస్త్రజ్ఞుల సభలు జరుగుతూ ఉండేవని శరక సంహిత నుంచి దృష్టాంతరాలు ఉపయోగించి మన దేశంలో క్రమక్రమంగా శాస్త్ర ప్రయోగాలు తగ్గిపోయినందువల్ల రసాయన శాస్త్రాలు మన దేశంలో అభివృద్ధి చెందవు అని ఆయన తన సమకాలీన పరిస్థితిలో పాశ్చాత్యుల శాస్త్రజ్ఞానాభివృద్ధిని పోలుస్తూ మన వెనుకబాటుతనాన్ని ప్రజల దృష్టికి తీసుకు, పాశ్చాత్యుల్లాగా మనం రసాయన శాస్త్రంలో ప్రయోగాలు చేసి ఉంటే వారికంటే ఎక్కువ ప్రగతి సాధించి అందరికీ మార్గదర్శకులం కాగలిగే వాళ్ళం అని అంటారు. రసాయన శాస్త్రాన్ని గురించి చెప్పడం ముఖ్యోద్దేశం, కానీ సూటిగా దాని గురించి కాకుండా రసాయన శాస్త్రం మన దేశంలో ఏ విధంగా ముందు వృద్ధి చెందింది, మనం ఆ శాస్త్రాధ్యయనాన్ని పాశ్చాత్యులపై ఎందుకు ఆధారపడాల్సి వచ్చింది వివరించి ఆయన ఏ విషయం చెప్పినా ఈ ధోరణే కని. లక్ష్మణరావు మేరు పర్వతం అనే పేరుతో ఒక వ్యాసం రాసి, ఆ పేరు వినగానే ఏదో కావ్యగత వస్తువు గురించి రాయబడిన వ్యాసం అనే అనుమానం తప్పక కలుగు. కానీ దీనిలో భౌగోళిక విషయాలు చెప్పారు. ప్రాచీన కవులు మేరు పర్వతాన్ని దేవతా సంబంధమైన మానవాతీత ప్రదేశంగా చెప్పారు. అక్కడ 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుందని, పితృదేవతలు నివసిస్తారని వర్ణనలు.
ఈ మేరు పర్వతం ఎక్కడో కాదు, భూలోకంలోనే ఉందని, అదే ఉత్తర ధ్రువ ప్రాంతం నార్త్ పోల్ అని లక్ష్మణరావు గారు చెప్పారు. దీన్ని చెప్పడానికే ఈ వ్యాసం రాశారు. ధ్రువ ప్రాంతం ఎప్పుడూ మంచు చేత కప్పబడి ఉంటుంది కనుక వెండి కొండలాగా సూర్యుడి గమనంలో మార్పు కారణంగా ఈ ధ్రువ ప్రాంతంలో 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. మన పూర్వులైన ఆర్యులు ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని ధ్రువ ప్రదేశంలో కాపురం ఉండటం చేత అక్కడ వాళ్ళు చూసిన వంకరగా ప్రదక్షిణం చేస్తూ దీర్ఘకాలం ఉండే ఉషస్సును గురించి కథలు వారి సంతతి వారైనటువంటి వైదిక ఋషులు ఋగ్వేదికాలలో వర్ణించారు. అని ఒక చోట రాశారు. ఒక వాస్తవకమైన ప్రదేశం రాను మన కవుల వర్ణనలో మానవాతీతమైన ప్రదేశంగా మారిపోయింది. ఈ దృష్టితో పరిశీలిస్తే కావ్యాలలో వర్ణింపబడిన అనేక అద్భుత ప్రదేశాలు ఎక్కడో కాదు మన చుట్టూనే ఉన్నాయని చెప్తారు. లక్ష్మణరావు గారి వ్యాసాలను గమనించి చూస్తే మనకు విషయం స్పష్టం. మనం మన దేశం మనది ఈ భావనతో ఆయన రచనలకు అంకురార్పణది. మనం ఏ విషయంలో తీసిపోయిన వాళ్ళంక మనకు ఎన్నో ఏళ్ల కిందటే అన్ని విషయాలు తెలుసు. కానీ మనం వాటిని అభివృద్ధి చేసుకోవాలి. పాశ్చాత్యులు అభివృద్ధి చేసుకొని అదే మనకు వాళ్ళకి ఉన్నట్టే. ఇప్పటి తరం వారు దీన్ని గమనించకుండా పాశ్చాత్యులే అన్నిటికీ ఆద్యులని పొరపడుతున్నారు అని ఆయన చాలా చోట్ల చెప్పారు. సోమరితనం కారణంగా మనం చాలా నష్టపోయామని ఆయన అన్నారు. పరోక్షంగా ఆయన స్పష్టం. ఒక గ్రంథం రాసిన, వ్యాసం రాసిన మొదట దాన్ని ఆసక్తికరంగా తర్వాత వ్యాఖ్యాన సహితంగా తీర్చిదిద్దే పద్ధతి లక్ష్మణరావు గారి రచనలో కను. ఇతర వ్యాస అద్వైతం, అభావం, కర్మయోగం, అవతారాలు, అవధానాలు, అనాగరక సంఘం ఈ 6 వ్యాసాలు ఈ శీర్షిక కిందలకు జీవాత్మ పరమాత్మ భిన్నాలని చెప్పేది అద్వైతం, జీవాత్మ పరమాత్మ అభిన్నం అని చెప్పేది భిన్నాలు అని చెప్పేది ద్వైతం, అభిన్నం అని చెప్పేది అద్వైతం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ వనాపర అని అద్వైత సిద్ధాంతం. బ్రహ్మ ఒక్కడే సత్యం, జగమంతా మిథ్య. జీవుడు బ్రహ్మమే, బ్రహ్మ కంటే భిన్నంక
శ్రీశంకర ప్రతిపాదిత అద్వైతంలో మళ్ళీ 2 ఉపశాఖలు బయలుదేరాయి. విశిష్టాద్వైతం, శుద్ధాద్వైతం. శ్రీ శంకరాచార్యుల వారి మతాన్ని అనుసరించి బ్రహ్మం నిర్గుణం, నిర్విశేషం, ఇది సహేతుకం కాదని రామానుజాచార్యులు విశిష్ట అద్వైతాన్ని స్థాపించి విశేషణయుక్తమైనందున ఇది విశిష్టాద్వైతం. దీనిలో శ్రీరామానుజులు బ్రహ్మను సగుణంగా భావించారు. ప్రతిపాది అద్వైతాన్ని విశిష్టాద్వైతాన్ని ఖండిస్తూ వల్లభుడు శుద్ధాద్వైతాన్ని ప్రతిపాది కళ్లకు కనిపించే ప్రపంచమంతా సత్యం, సూటిగా బ్రహ్మం అని ఇతడి సిద్ధాంతం. మాయావాదం కాని, చిదచిత్తులీశ్వరుని గుణాల కన్న వాదం కాని ఆయన ఒప్పుకోలా. లక్ష్మణరావు గారు అద్వైతం అనే వ్యాసంలో విశిష్టాద్వైతం గురించి, శుద్ధాద్వైతం గురించి, పాశ్చాత్యాద్వైతం గురించి సర్వసమగ్రంగానే చర్చించి అద్వైతం అంటే ప్లోటినస్ మతానుసారం, స్పైనోజ మతానుసారం చర్చించబడి అభావం అనే పేరుతో విజ్ఞాన సర్వస్వంలో లక్ష్మణరావు గారు ఒక వ్యాసం రాశారు. అది వైశేషిక దర్శన సంబంధం. వైశేషిక దర్శనం అణువు ప్రపంచానికి మౌలిక పదార్థం అని చెబుతోంది. ఆదిలో వైశేషిక సూత్రాలలో ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ అనే 6 పదార్థాలు చెప్పు. తరువాత దార్శనికులు అభావం అనే పేరుతో మరొక పదార్థాన్ని చేర్చారు. మొదటి 6 భావ పదార్థాలైతే ఇది అభావ పదార్థం. అభావ పదార్థ లక్షణం దీంతో చెప్పబడి ఇక్కడ ఘటం లేదు, ఇక్కడ పటము లేదు అన్న అభావ జ్ఞానమే అభావానికి హేతు. కర్మయోగం అనే వ్యాసంలో వేదాంతాన్ని చర్చించారు. అముద్రితంగా ఉండిపోయిన ఈ వ్యాసం లక్ష్మణరాయ వ్యాసావళి ప్రథమ సంపుటిలో చోటు చేసుకుంది. ఇది అసంపూర్తి వ్యాసం. వేదాంత సంబంధమైన కర్మ సిద్ధాంతం దీనిలో చెప్పవు. కర్మకు మానవ స్వభావాన్ని ఉన్న సంబంధాన్ని వివరించటం వరకు వ్రాయబడి ఆ తర్వాతి అసంపూర్తిగా ఆగిపోయి చివరి వాక్యం పూర్తిగా లేదు. అట్లాగే అసంపూర్తిగా ప్రచురింపబడి కర్మ సిద్ధాంతం గురించి సమగ్రమైన వ్యాసం రాయాలన్న దృక్పథంతో దాన్ని ప్రారంభించి కొంతవరకు రాసి అనారోగ్యం వల్లనో లేదో ఇంకే కారణం వల్లనో దాన్ని పూర్తి చేయలేదు. అవతరించడం అంటే దిగటం, దివి నుండి భూమికి దిగి రావడం, దేవుడు మానవ రూపాన్ని ధరించడం. ఈ వ్యాసం విజ్ఞాన సర్వస్వంలో ఉంది. దీనిలో అనేక ఆసక్తికర విషయాలు చెప్పారు. వేదాల్లో ప్రజాపతి అవతారుగాలుగా చెప్పబడ్డవే. ఆ తరువాత పురాణాలలో విష్ణు అవతారాలు. పురాణాల్లో అవతారాల మహిమలే ఎక్కువ. పురాణ వాంగ్మయ ప్రభావంతో మన దేశంలో అనేక ఆలయాలు వచ్చాయి. విష్ణు అవతారాలు మన సాహిత్యంపై, సమాజంపై హరితమైన ప్రభావాన్ని కలిగించాయని చెప్పడానికి ఎన్నో నిదర్శనలు. విష్ణు అవతారాలు 10 అని అందరూ అంటున్నా కొన్ని పురాణాల్లో 10కి మించిన అవతారాలు కనబడతాయి. భాగవతంలో 22 అవతారాల ప్రస్తావన అయితే వాటన్నిటికీ ప్రాముఖ్యత. వీటిలో కేవలం 10 అవతారాలు మాత్రమే ప్రధానం. ఈ 10లో హిందువుల భక్తి పూజకు ప్రధానమైనవి రామకృష్ణ అవతారం. శంకరాచార్యుల మతం ప్రకారం అసుడు మానవ దేహం ఎత్తడం అసంగతం. పురాణాల్లో కనిపించే విష్ణువు అవతారాలు మాయ చేత భాషించటమే గాని యథార్థానికి కావని ఆయన ప్రచారం. గీతా భాష్యంలో ఆయన ఈశ్వరుని అజత్వ, అవతార తత్వాల పరస్పర విరుద్ధ ధర్మాలు సమన్వయించటానికి ప్రయత్నం. శంకరుల అభిమతాన్ని అటుంచి లక్ష్మణరావు గారి స్వీయ అభిప్రాయం చూడాలి. మహాపురుష పూజ నుండి ఈ అవతారాల ఆరాధన ఉద్భవించిందని ఆయన నమ్మకం.
దాన్ని సమర్థించే రీతిలో ఈ వ్యాసం మలచబడి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు చదివిన తరువాత వాటిలో 100కి 100 నిజం ఉందని తెలుసు. ఒకానొక కాలంలో ఒక మహాపురుషుని అలౌకిక గుణాలను చూసి తక్కిన వారిలో అటువంటి గుణాలు లేకపోవటం చేత జనం అతన్ని ఐశ్వర్యుడి అంశగా భావిస్తారు. అతని జీవిత కాలంలో అతడు అనన్య సామాన్యమైన గౌరవాభిమానాలకు పాత్రుడవు. అతడు గతించిపోయిన తరువాత అతని గురించి అద్భుత గాథలు ఉత్పన్నమై ఏ అవతారమూర్తిగానో అతడు కీర్తింపబడతాడు. పరశురామ, రామ, కృష్ణ మొదలైన వాళ్ళు అలాగే అవతార పురుషులు అయ్యారని లక్ష్మణరావు గారు భావించారు. శ్రీరాముడు మొదట అద్వితీయ రాజుగా పేరు పొంది క్రమంగా దైవత్వాన్ని పొందినట్టు రామాయణం చెబుతుంది. వాల్మీకి మనస్సులో శ్రీరాముడు విష్ణు అవతారమనే భావనే లేదని లక్ష్మణరావు గారు వాల్మీకి రామాయణంలో బాలకాండ 1వ సర్గ నుండి కొన్ని దృష్టాంతాలు. దీనిలో రాముడు గోదానాదులు చేసి బ్రహ్మలోకానికి పోతాడని చెప్పారు. దాశరథి రాముడు విష్ణువు అన్న భావం వాల్మీకి మనస్సులో ఉంటే రామో రాజ్యముపాజిత్వ బ్రహ్మలోకం సగచ్చది అనే బదులు విష్ణులోకం సగచ్చది అని వర్ణించేవాడంటారు. బ్రహ్మలోకం సగచ్చది అంటానికి కారణం వాల్మీకి శ్రీరాముణ్ణి గొప్ప రాజుగా భావించరు. యుద్ధకాండలో చివర రాముడు చివరి వరకు తాను నరుణ్ణి అనే అభిప్రాయంతో ఉన్నట్టు ఇంద్రాదులు వచ్చి నువ్వు విష్ణువు అని తెలిపినట్లు కథ ఉంది. యుద్ధకాండంలోని ఈ భాగం బాలకాండంలోని దేవతలు విష్ణువు దగ్గరకు వెళ్లి జన్మమెత్తమని వేడుకొన్న భాగం. ఈ రెండు తరువాత ఎవరో కల్పించినట్లు అందుకని చేరినట్లు లక్ష్మణరావు గారు భావించారు. వాల్మీకి దృష్టిలో శ్రీరాముడు కేవలం నరుడే. అతడి రామాయణంలో రాముడు విష్ణు అవతారమని చెప్పిన భాగాలు ప్రక్షిప్తాలని ఆయన. అలాగే రామాయణంలో ఇంకా ప్రక్షిప్తాలున్నాయి. వాటిని గురించి రామాయణ శబ్దం కింద చూడదగును అని చెప్పారు. రా అక్షర క్రమంలో ఆయన విజ్ఞాన సర్వస్వాన్ని వెలువరించి ఉంటే ఈ వ్యాసం చదివే భాగ్యం మనకు దక్కేదంటున్నారు. దాశరథి రాముడు పరశురాముడు కొంతకాలం వరకు రాజర్షిగా బ్రహ్మర్షిగా పరిగణింపబడుతూ ఉండే. వ్యాస మహాభారతాల్లో సభాపర్వంలో నారదుడు ధర్మరాజుకు యవసభను గురించి వర్ణిస్తూ అనేక మంది రాజర్షులు బ్రహ్మర్షులు యముణ్ణి సేవిస్తారని చెప్పి యయాతి నహుష మొదలైన రాజుల పేర్లతో రాజర్షుల పేర్లతో పాటు దాశరథి రాముణ్ణి పేరును పరశురాముడి పేరు ఉదహరిస్తారు. ఇది 8వ అధ్యాయం. శ్రీరాముడు యయాతి నహుషాదులతో పాటు గొప్ప రాజు అన్న అభిప్రాయం ఉన్న రోజుల్లో ఈ శ్లోకాలు వ్రాయబడి ఉంటాయి అంతానికి సందేహం లేదు. ఇక కృష్ణావతారం గురించి చెబితే భాగవతంలో కృష్ణుడిలో దైవత్వం ఎక్కువ, భారతంలోని కృష్ణులో నరత్వం ఎక్కువగా. చాందోగ్య ఉపనిషత్తులో దేవకీ పుత్రుడైన కృష్ణుడు ఘోర అంగిరస ఋషి వలన పురుష యజ్ఞ దర్శనాన్ని నేర్చుకున్న శిష్యుడుగా కనిపిస్తుంది. కాబట్టి ఉపనిషత్తుల కాలంలో కృష్ణుడు గౌరవింపదగిన ఒక ప్రత్యేక తత్వవేత్తగా రాజర్షిగా పరిగణింపబడినట్టు ఆ తర్వాత కాలంలో దేవుడుగా మారినట్లు భావించి మహాభారతంలో దేవి భాగవతంలో దశావతారాలలో బుద్ధుడి పేరు లేదు అని వ్రాస్తూ దశావతారాలు బుద్ధుడి పేరు బౌద్ధ మతం ఎక్కిడి వ్యాప్తిలో ఉన్న కాలంలో చేర్చబడి ఉంటున్నారు. లక్ష్మణరావు గారు ఈ వ్యాసంలో వెలువచ్చిన అభిప్రాయాలు అమూల్యం అని చెప్పగలం. ఈ అభిప్రాయాల్లో వాస్తవికత దృక్పథం కలిగి ఆయన నిశితమైన పరిశీలన దృష్టికి ఈ వ్యాసం మరో నిదర్శనం. అవధానం అనే శ్వాసంలో అష్టావధాన, శతావధాన, అవధాన, వైదికావధాన, స్వరావధాన, నేత్రావధానాల గురించి పఠితలకు తెలియాలనే ఉద్దేశంతో
ఆయన వివిధ గురించి వివరంగా రాశారు. ప్రపంచంలో అక్కడక్కడ కనిపిస్తున్న ఆధునిక జాతుల వేషభాషలు, ఆచార వ్యవహారాలను బట్టి లక్ష్మణరావు గారు ఆదిమ మానవుల జీవన స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేసి అనాగరిక సంఘం అనే వ్యాసంలో చెప్పారు. ఇంతవరకు పరిశీలించిన వ్యాసాలే కాక గౌతమ న్యాయ దర్శనాన్ని కూడా కొంతవరకు అనువదించారు. ఆయన న్యాయ దర్శనం సంస్కృత వాంగ్మయంలో షట్ దర్శనాలలో తెలుగు వాంగ్మయ పత్రికలో 1921 ఆగస్టు సంచిక నుండి దీని అనువాదం ప్రారంభమైంది. అయితే లక్ష్మణరావు గారి అకాల మరణం వల్ల అది పూర్తి కాల. గ్రంథమంతా పూర్తయిన తరువాత ఒక స్వతంత్రమైన ఉపోద్ఘాతం రాయదలిచాను అని ఆయన ఈ న్యాయ దర్శన అనువాద ప్రారంభమైన సంచికలో తన ఆశయాన్ని వెల్లడించి ఈ ఆశయం నెరవేరక ముందే ఆయన చనిపోయారు. న్యాయ దర్శనలోని ద్వితీయ అధ్యాయంలో 40 సూత్రాల వరకు ఆయన అనువాదం చేశారు. ప్రతి సూత్రానికి తెలుగులో సరైన అర్థం స్వల్పంగా వివరణ ఇచ్చి 1923లో ఇంకొక 6 నెలల్లో చనిపోతారనగా చిత్రాడ ఆంధ్ర పరిశోధక మండలి వార్షికోత్సవ సభలో లక్ష్మణరావు గారు ప్రసంగించి ఆయన ప్రసంగ పాఠం 1923 జనవరి 8వ తేదీ ఆంధ్రపత్రికలో వచ్చి ఆయన ప్రసంగంతో తెలుగు సాహిత్య వికాసాన్ని గురించి పరిశోధనల గురించి ప్రస్తావి బ్రౌన్ మహాశయులు తెలుగు భాషకు చేసిన సేవను ప్రస్తుతి ఆయన పరిశోధకుల గురించి ప్రసంగంలో చేసిన వ్యాఖ్యానం గమనించాలి. పరిశోధనలో పూర్వం పరిశోధకులు వెల్లడించిన అభిప్రాయాలలో ఒక్కొక్కసారి పొరపాట్లు కూడా రావు. ఒక పరిశోధకుడు తన అందుబాటులో ఉన్న సామగ్రిని ఆధారంగా చేసుకొని పరిశోధన ఫలితాలు వెల్లడిస్తారు. తరువాత కొంతకాలానికి అంతకంటే ప్రామాణికమైన ఆధారాలు దొరికినప్పుడు ఇంకొక ఆయన ఆ అభిప్రాయాలు సరైనవి కావని ప్రకటిస్తారు. అంత మాత్రం చేత ఆధునిక పరిశోధకులు తమేదో గొప్పవారమని విర్రవీగుతూ పూర్వ పరిశోధకులను నిందించకూడదు. పరిశోధనలో నూతన విషయాలు వెల్లడవుతున్న కొద్దీ పరిశోధన ప్రామాణికత పెరుగు. కాబట్టి ఆధునిక పరిశోధకులకు పూర్వపు పరిశోధకులు పితృతుల్యులు, ఆదర్శప్రాయు. అయితే ఆధునిక పరిశోధకులు పూర్వపు పరిశోధకుల పొరపాట్లను దాచాల్సిన పనేం లేదు. పరిశోధనలో వాస్తవాన్ని తేట తెల్లం చేయటమే ప్రముఖం. పూర్వులెంత గొప్పవారైనా వాళ్ళకు కానీ సమకాలం వాళ్ళకు కానీ భయపడక్కల ఆయన చెప్తున్నారు. కానీ నింద వేయటానికి అధికారం లేదు. నింద ప్రారంభమైన తోటనే చిత్తం వికలమైపోతుంది, బుద్ధి భ్రమిస్తుంది, సారాసార వివేకం నిద్రిస్తుంది, హేతువాదం సున్నా అయిపోతుంది, న్యాయం లోపిస్తుంది, సత్యం అడుగంటుతుంది. అది ఆధునిక పరిశోధకుల విమర్శకుల లక్ష్మణరావు గారు చేసిన హెచ్చరిక. లక్ష్మణరావు గారు ఇటు తెలుగు భాషలో అటు మరాఠీ భాషలో రచనా వ్యాసంగం కొనసాగిస్తూ 2 భాషల వాళ్ళకి బాగా దగ్గరయ్యారు. మరాఠీ భాషలో ఆయన వ్యాసాలు తక్కువే అయినా వాటి ప్రభావం ఎక్కువే. చాళుక్యుడు దాక్షిణాత్యుడే అనే చారిత్రక వ్యాసాన్ని ఆయన తాము మరణించే రోజు మధ్యాహ్నమే రాసి ముగించారు. అదే ఆయన తెలుగులో వ్రాసిన చివరి వ్యాసం. అలాగే అదే రోజు అంతకుముందు తాను మరాఠీలో ప్రారంభించిన వ్యాసానికి తుది రూపమిచ్చి ఈ వ్యాసం దండి అవంతి సుందరి కథపై వ్రాసి వివిధ జ్ఞాన విస్తార్లో ఈ వ్యాసం 1923 ఆగస్టు నెల సంచికలో ప్రచురింపబడి ఈ పత్రికా సంపాదకులు ఈ వ్యాసాన్ని ప్రచురిస్తూ దాన్ని పత్రికకు పంపించిన లక్ష్మణరావు గారి బావమరది కానూరి వీరభద్రేశ్వరరావు గారి ఉత్తరాన్ని కూడా ఆ సంచికలో ప్రకటించారు. ఆ
ఉత్తరంలోని ప్రధాన భాగం. I sent his last article, Mahakavi Dandi's Avanti Sundari Katha, which he had written and finished on the very last day of his death, a few hours before that fatal occurrence. కానూరి వీరభద్రేశ్వరరావు. లక్ష్మణరావు గారు మరాఠీ భాషకు చేసిన సేవ పరిశీలించడం ఈ సిద్ధాంత వ్యాసాన్ని లక్ష్యంగా. మరాఠీ భాషపై ఆయనకున్న మమకారం. లక్ష్మణరావు గారు మరాఠీలో వ్రాసిన మరో అమూల్యమైన వ్యాసాన్ని ఇక్కడ చెప్పాలి. ఇది ఆయన పరిశోధనా దృక్పథాన్ని చెబుతుంది. ఈ వ్యాసం ఆయన చనిపోవటానికి 2 నెలల ముందు ఏప్రిల్ 1923 ఏప్రిల్ మే నెల వివిధ జ్ఞాన విస్తార్ సంచికల్లో వచ్చి రాధామాధవ విలాసం అనే సంస్కృత చెంపు కావ్యాన్ని కాశీనాథరాజు రాజవాడే మరాఠీలో మొదట పరిష్కరించి ప్రచురించారు. రాజవాడే మరాఠీలో సుప్రసిద్ధ సాహిత్యవే. రాజవాడే పరిష్కరించిన గ్రంథాన్ని చూసి లక్ష్మణరావు గారు ఆయన వెల్లడించిన అంశాలు సత్య దూరాలని చెప్పడానికి లక్ష్మణరావు గారు రాశారు. ఈ కావ్యం శివాజీ రాజ్యాభిషేకానికి పూర్వం రాయబడిందని రాజవాడే గారంటే అలా కాదు, పంజాబు రాజైన ఏకోజీ కాలంలో రాయబడిందని ఖచ్చితమైన ఆధారాలు చేసి చూపించారు. రాజవాడే గారు నాకు పరమ పూజ్యుడు, కానీ చారిత్రాత్మకమైన సత్యం అంతకంటే పూజనీయం కనుక వారి అభిప్రాయాలు ఖండిస్తూ ఈ వ్యాసం రాస్తున్నాను అని మరాఠీలో వ్యాసం రాశారు. మరాఠీ వ్యాసంలో చెప్పారు. లక్ష్మణరావు గారి మరాఠీ గ్రంథాలు వ్రాయకపోయిన ఆయన వ్రాసిన వ్యాసాల వల్ల, సాహిత్య చర్చల వల్ల మహారాష్ట్ర ప్రాంతంలో ఆయనకు మంచి ప్రతిష్టలు వచ్చాయి. ఆకులన్నీ మనిషిగా రాకపోతుంటే మర్చిపోయినానేమో. అదా సొమ్ములో దాంట్లో పెట్టుకో. సరే కానీ బెల్లపూత రాత్రి గిన్నె వాడైనా రేపైనా సరే ఉండు ఒకసారి అక్కడ